అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ కె అరిఫ్ హఫీజ్ గారు జిల్లా పోలీస్ కార్యాలయం నందు భారత మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవరావు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మానవతావాదం, ఆదర్శవాదం, పలు సద్గుణాలు కలిగిన మౌనవతమైన వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవరావు గారిని అంటరానితనంపై ఉక్కుపాదం మోపి దేశ ప్రజలను సంఘటితం చేసిన గొప్ప దార్శనికులు, ఎంతోమంది మార్గదర్శకుడని కొనియాడారు. మొదటి మహిళా లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు జగజ్జీవరావు గారి కూతురని ఈ సందర్భంగా తెలియజేశారు. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా తెనాలి పట్టణం శివాజీ చౌక్ సెంటర్లోని జమియా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అన్నాబుద్దీన్ శివకుమార్ గారు మరియు గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్య గారు, మైనారిటీ మత పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. నాగకర్నూలు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారి అధ్యక్షతన బీకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొని గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని గువ్వల బాలరాజు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ సభ నిర్వహించనున్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినుకొండలో జైహో బీసీ సభ నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ సందర్భంగా పోస్టర్ను రిలీజ్ చేశారు. రాజ్యసభ సభ్యులు ఆల అయోధ్యరెడ్డి గారు, నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్ వారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీ నాజండ్ల మనోహర్ గారితో రావి టవర్స్లో రానున్న ఎన్నికల గురించి 27, 30, 31, 32 వార్డుల ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వారి యొక్క సమస్యలను నాజండ్ల మనోహర్ గారికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ గారు స్పందిస్తూ వారు మాట్లాడారు. నిన్న ఒక చిన్న ఇంటరాక్షన్ పెట్టుకుందాం అనుకుంటే అన్నప్పుడు 15-20 మందితో పాటు సరదాగా కూర్చుని కొంచెం మాట్లాడుకొని లోతుగా అవగాహన తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో నేను సరే అన్నాను. కానీ ఇంతమంది హాజరైనందుకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. పెద్దలు శంకర్రావు గారికి కూడా నమస్కారం. ఏ సందర్భాలైనా సరే రాజకీయాల్లో మనందరం కూడా
ఎన్నికలప్పుడు ఒక మాట పైన గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019లో ఎన్నికల ఓటమి తర్వాత ఎవరిని చూసినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక 30 సంవత్సరాలు ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ముఖ్యమంత్రి అని సొంత సర్టిఫికెట్లు ఇచ్చుకుని వీళ్ళు రాష్ట్రం అంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఒక మైండ్ గేమ్ ఆడారు. సైకలాజికల్గా మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా, ఎవరు కూడా రాజకీయాల్లో నిలబడకూడదు, ఇక వేరే పార్టీ ఉండకూడదు, రాష్ట్రంలో మొత్తం కబ్జా చేసుకుని కూర్చోవాలనే భావనతోటి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ తీరు కానివ్వండి, వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ మీ అందరికీ బాగా గుర్తే ఉన్నాయి. మొట్టమొదటిది వాళ్ళు చేసింది ఇసుక విధానం గురించి. భవన నిర్మాణ కార్మికుల్ని దెబ్బకొట్టారు. లక్షల సంఖ్యలో పేదవాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్తే తప్ప వాళ్ళ కుటుంబాలని పోషించుకోలేరు. అక్కడి నుంచి ప్రారంభించుకుని ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్వయంగా సమీక్షిస్తున్న బిల్డింగ్నే, ప్రజావేదికని ఇవాళ సాయంత్రం దీన్ని కూలగొట్టేస్తారని అంత అహంకారంతో, అంత మూర్ఖంగా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించాలంటే రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి కూడా అభివృద్ధి చేయాల్సింది పోయి విధ్వంసానికే వీళ్ళు పాల్పడ్డారు. మన ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవడం కన్నా ఒకసారి మనం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలని భావించుకోవాలి. ఇప్పుడు నిజంగా అరుణ్ కుమార్ గారు ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మన ముందు. డెమోక్రసీలో ఒక వాయిస్ని, ఒక గొంతుని వినిపించకుండా నొక్కేయాలని చేస్తే ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఈ విధంగా పైకొచ్చి నిలబడి ధైర్యంగా పోరాటం చేసి మీ తరఫున మీరు అందరూ ఓటేసారు, గెలిపించారు. కానీ గెలిపించినంత మాత్రాన నాకు బాధ్యత లేదనే భావన లేకుండా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో ఆమె ఎంత బలంగా సమస్యలపైన మాట్లాడతారో, నిలబడతారో, పార్టీ పరంగా కూడా చాలా గర్వంగా ఆమె ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమాలను నిజంగా మనందరం కూడా గుర్తించుకుని ఆనందించుకోవాలి. మీలో కూడా నేను 2004 నుంచి చూస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు మా తండ్రి గారి ఎలక్షన్ కూడా 1989లో, అప్పుడు కూడా ఈ 4-5 వార్డులు ఏ విధంగా ఎలక్షన్ జరుగుతాయో నాకు బాగా అనుభవం చూశాను. మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న ఒక టీమ్ స్పిరిట్, అదేవిధంగా కలిసి పార్టీ కోసం మీరు చేసే పోరాటం క్షేత్రస్థాయిలో చాలా గొప్పది, చాలా గొప్పది. అది ఎక్కడ కూడా సపోర్ట్ సిస్టమ్ ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అనేది నిలబడడం అనేది చాలా గొప్ప విషయం అండి మీలో. అది చాలా సందర్భాలు నేను చూశాను కాబట్టి నేను నిజంగా మిమ్మల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9987727763, 7995756160. టాటా ఐపీఎల్ 17వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హైదరాబాదు ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్లో పటిష్టంగా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ హిట్టర్స్పై ఆధారపడి ఉంది. ఏదేమైనా ఈరోజు భారీ స్కోరు సాధించే అవకాశాలు ఎక్కువ. మొదట బ్యాటింగ్ చేసిన వారు విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన వారికి విజయావకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.